అండి. ఇది ఏంటి అని చూస్తున్నారా? ఇది చేపల్లో ఉండే సొన అండి. సొన్నతోనే చూడండి ఇప్పుడు ఎలా చేస్తాను. దీంట్లో కొంచెం కారం, కొద్ది సాల్ట్. దీన్ని అయితే సాల్ట్ కారం కరిగిపోయేలాగా అయితే దీంట్లో కలిపేసుకుంటున్నాను నేను. బాగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని చూడండి. ముందుగా పొయ్యి మీద ఆవిరి నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆవిరి నీటిలోనైతే ఇది పెట్టుకుంటున్నాను చూడండి. ఒక పాత్ర అయితే తీసుకున్నానండి. ఆ పాత్రలో వేడి నీళ్ళు పెట్టి ఇడ్లీలాగా అయితే ఉడికిస్తున్నాను. ఆవిరి మీద పెట్టుకుందాము. ఇప్పుడు ఈ కలిపి పెట్టిన సొన్ని చూడండి. ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టుకుందాం. దీన్ని మూత పెట్టి అయితే ఆవిరిపోకుండా ఉడికించుకుంటున్నాను చూడండి. ఆవిరిలో పెడితే సొన చూడండి ఎంతలాగా బాగా నీట్గా ఎంత బాగా వచ్చిందో. దీన్ని అయితే ప్లేట్లో తీసుకుంటున్నాను ఇప్పుడు నేను. స్పూన్ ఇట్టి అయితే దీన్ని అయితే కొంచెం ఇలా లూజ్ చేసుకుంటున్నాను. దీన్ని మొత్తం లూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్లేట్లోకి అయితే టర్న్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. గిన్నెకి కూడా అసలు ఏం అంటుకోలేదు. దీన్ని అయితే ముక్కలు కోసుకుంటున్నాను చూడండి. దీన్ని ముక్కలు కోసుకుంటున్నాను. చూడండి పీసులు అయితే ఒక్కొక్క పీస్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా కళాయి అయితే పెట్టుకుంటున్నాను నేను. కూరకి ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అయితే నేనైతే కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడు కళాయి అయితే వేడైపోయింది. కళాయిలో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్లో కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా ఉడికిపోయి ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా ఉడికిపోయి ఇప్పుడు టమాటా అయితే వేసేసుకుంటున్నాను. టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపోయేంత కారం, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, దీంట్లో కొద్ది వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ ఉడికించుకుని సొన ఉంది కదా, దీన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఎలా ఉన్నాయండి ముక్కలు? జున్ను ముక్కల్లో ఉన్నాయి కదా. ఇలా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను నేను. కొద్ది జీలకర్ర అయితే వేసుకుంటున్నాను నేను. ఇంక జున్నులాగున్న సొన్న ముక్కల్లో అయితే ఓ 10 నిమిషాల పాటు అయితే కూరలో మూత పెట్టి ఉడికించుకుందాం కూరని. ఇప్పుడు జున్ను ముక్క లాంటి సొన్న అయితే ఎలా ఉడికిందో చూస్తున్నాం. చూడండి ఎంత బాగా అయితే ఉడికిపోయిందో. అసలు అడుగు కూడా పెట్టలేదు. దీంట్లోకి నేను ఎటువంటి మసాలా వేయలేదండి. కొద్దిగా జీలకర్ర అయితే తీసుకున్నాను నేను. ముక్కలు కూడా ఇరిగిపోకుండా ఎంత బాగున్నాయో చూడండి. అంతేనండి. జున్ను ముక్కలు లాంటి సొన ముక్కలతో కూర అయితేని నా జున్ను ముక్కలు లాంటి సొన ముక్కలతో కూర ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
చూస్తుంటేనే నోరు ఊరించేలా ఉంది. నేనైతే ఈరోజు టేస్ట్ చూడను. నేనైతే ఈరోజు నీస్ తిన్నాను. మా వారు తినాక టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. బాయ్ బాయ్.